మరి అయ్య గారికి వచ్చినటువంటి సంఘస్థులందరికీ కూడా నా నిండా వందనాలండి. మరి ఈ రోజున ఈ ప్రార్థన పెట్టించుకోవడానికి కారణం ఏంటంటే, మరి మా ఇంటి యజమాని గారికి 1997 జనవరి 20వ తారీఖున ఆయన ఉద్యోగంలో జాయిన్ అయ్యారండి. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా మరి సక్రమంగా చక్కగా ఎంతో ఇదిగా ఆయన ఉద్యోగం చేసుకుంటూనే వస్తున్నారండి. మరి ఆయనకి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. తర్వాత మరి ఎటువంటి సమస్య లేకుండా చక్కగా దేవుడు ఇప్పటి వరకు కూడా ఎంతగానో కాసి కాపాడారండి. అలాగైతే మరి ఇలా జరుగుతుంది, మేము ఎంతో సంతోషంగానే ఉంటున్నాము. కానీ 3 నెలల క్రితం ఒక విషయం జరిగిందండి ఆయన పట్ల. మరి ఆయన అయితే నిజమైన మాటలండి. ఎందుకంటే ఆయనకి నిజాయితీగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఏమైనా వెంటనే ఖండించేయాలంటారండి. నేను మా పిల్లలైతే మనకి ఎందుకు డాడీ మీరు అలా పట్టించుకోకుండా పిల్లలు అంటారు, నేను కూడా అంటాను. అన్నీ కూడా మనకే కావాలని అనకూడదు, అలా అనే పరిస్థితులు కాదు ఇప్పుడు అని చెప్పి మేము చాలాసార్లు చెప్తామండి ఆయనకి. అయినా సరే ఆయన ఏంటంటే, నేను ఎలా ఉంటున్నానో అందరూ అలాగే ఉండాలి, మీ ఇంటి వాళ్ళతోటి మీరు పెట్టుకోవాలి తప్ప బయట వాళ్ళతో పెట్టుకోకూడదని చాలాసార్లు మేము ఆయనకి బోధించామండి, ముగ్గురు దగ్గర కూర్చొని. అయినా కానీ ఆయన వినరు. ఏంటంటే ఎప్పుడు నేను కరెక్ట్గా ఉండాలి, నాకు అందరూ కరెక్ట్గా ఉండాలి. మరి అలాంటి పరిస్థితుల్లో 11 సంవత్సరాలు అయిందండి కాకరపూర్ వచ్చి. మరి 11 సంవత్సరాల్లో ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా అక్కడే తీసుకున్నారు. పిల్లలందరూ కూడా చాలా భయపడిపోయి సార్ గారండి అని ఎంతో ఇదిగా ఉంటారండి అక్కడ. అయితే 3 నెలల క్రితం మరి ఆ పిల్లలకి ఏమైందో ఏంటో తెలియదండి. ఈయన అక్కడ ఆడపిల్లలు మగపిల్లల విషయంలో ఏదో గొడవలోని, ఎందుకురా మీరు అలా ఉండకూడదు, తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారంటే మీరు ఇలాగా చేయకూడదు అని అన్నప్పుడు, ఇప్పుడు పిల్లలు ఎవరు కూడా మన పిల్లలే మన మాట వినట్లేదు, బయట పిల్లల గురించి మనకి ఎందుకని నేను ఎప్పుడూ అంటానండి. నేను అలాగా వాళ్ళు చెడిపోతుంటే చూడమంటావని నాతో అంటారండి. ఆ పిల్లలైతే మరి ఏం జరిగిందో ఏంటనేది ఆయన పిల్లల విషయంలో మాట్లాడారంటండి. మాట్లాడితే ఊరే కరెక్ట్గా ఉండండి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కూడా రప్పించి, ఆ పిల్లలు ఎక్కడికో గౌరీపట్నం ఎక్కడికో వెళ్ళిపోతే వాళ్ళు రప్పించి వాళ్ళతో మాట్లాడి, మరి పిల్లలు ఎలా ఉంటున్నారు, పిల్లల పరిస్థితి ఇది అన్నప్పుడు తప్పు అయిపోయిందండి, మరి మా పిల్లల్ని మేము కంట్రోల్లో పెట్టుకుంటాం ఇలాగని చాలా మంచి మాటలు చెప్పి వెళ్ళారంటండి. క్షమాపణ కూడా అడిగారంటే ఇన్ని. వెళ్ళిన దగ్గర నుంచి 2 నెలల నుంచి పిల్లలు ఆయన్ని చాలా శోధించేస్తున్నారంటండి. ఎక్కడికి వెళ్తే అక్కడికే, ఆ వాష్రూమ్కి వెళ్తే వెనకాల కోతలు అంటండి, క్లాస్ రూమ్కి వెళ్తే వెనకాల కోతలు. ఆయన క్లాస్ చెప్తుంటే క్లాస్ ముందుకు వచ్చి నాన్న అల్లరి కింద చాలా దారుణంగా అల్లరి చేస్తున్నారంట. ఈయనే కాదండి, అలాగే ఏ మాస్టర్లు వెళ్ళినా కానీ పిల్లలు అరుపులు కేకలు అలా వేస్తుంటే ఒక రోజు నా ఇంటికి వచ్చి అన్నారండి నాతోను, నేను ఉద్యోగం చేయలేను, నేను మానేస్తానని కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారండి. నాకు చాలా బాధ కలిగింది. ఏంటి ఉద్యోగం మానేస్తానంటారు ఏంటి మీరు, అసలు డ్యూటీ అంటే చక్కగా నాకంటే ముందు తయారైపోయి చక్కగా వెళ్ళిపోతారు మీరు, అలాంటిది నేను మానేస్తాను అంటున్నారేంటి. సరే మీ ఇష్టం, మీరు ఒకటే చెప్తున్నాను, నేను నాకు ఇంకా సర్వీస్ ఉంది, నేను కష్టపడతాను, దేవుడు నాకైతే మరి ధైర్యం ఇస్తాడు, నాకు శక్తి ఇస్తాడు, నేను కష్టపడతాను, మీరు మానేద్దరు కానీ మీరు ఏమి టెన్షన్ పెట్టుకోవద్దు, ఆలోచించొద్దని నేను చెప్పానండి ఆ రోజున. చెప్తే సర్లే అని అనుకున్నారు. మళ్ళీ ఏమనుకున్నారు, తెల్లారి మళ్ళీ బయలుదేరుతుంటే వెళ్తారులే సెలవు పెడతారంటే నేను సెలవు పెట్టడంలో వెళ్తానని అన్నారండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మాస్టర్లు ఇంకేలాగా ఈ పిల్లలు ఇలా ఉంటుంటే ఆ రోజు సాయంత్రం వచ్చి ఇంక నేను వెళ్ళను, నేను రిజైన్ ఇచ్చేస్తానని. ఇచ్చేయండి, ఓకే మీరు ఏది చేసినా మాకు ఇష్టమే, మీరు ఆరోగ్యంగా మాకు ఇంట్లో యజమానిగా మాకు ఉండాలి అంతే చాలు, నాకు ఏం అక్కర్లేదని నేను అన్నప్పుడు మరి పాపకి ఫోన్ చేస్తే పాపతో కూడా అన్నారంటే, అమ్మ నేను మానేద్దాం అనుకుంటున్నాను ఉద్యోగం, నేను చేయలేను అంటే, ఏం డాడీ అని ఆ పిల్ల పరిగెట్టుకుంటూ వచ్చేసిందండి. ఆ రోజు వచ్చిన తర్వాత మేము ఎంత అడిగినా మాకేం చెప్పలేదండి ఆయన. చెప్పకపోతే సాయంత్రం బస్సు ఎక్కించడానికని రోడ్డు మీదకి వెళ్ళామండి మేము. 10:15 ఎంత అయిందండి అప్పుడు. అయితే ఆ రోజున నాగేంద్ర మరి మోజస్ వీళ్ళిద్దరూ వచ్చి, ఏంటి చెల్లి నువ్వు అర్జెంటుగా అప్పటికప్పుడు వచ్చేసావు అని అంటే, ఏమో అన్నయ్య డాడీ ఎలా అన్నారు, అందుకని నాకు భయం వేసింది, ఫోన్లే డాడీ మీరు చేయలేకపోతే మానేయండి, మీకు ఎందుకు మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పి నేను అంటున్నాను అన్నయ్య మరి అనేసి అంటే, మరి వెంటనే కూడాను మరి నాగేంద్ర అయితే సీరియస్ అయిపోయి, అంత అలా జరిగినప్పుడు మాకు ఎందుకు చెప్పరు, మీరు ఏ విషయాలు చెప్పరు, మీ ఇద్దరు ఇంట్లోనే కుమిలిపోతూ ఉంటారని చెప్పి మా మీద కసురుకున్నారండి ఆ బిడ్డలు ఇద్దరు. అన్నప్పుడు మోజేసు నాగేంద్ర ఒక మాట అన్నారండి, ఒరే మేము రేపు వెళ్తాము, స్కూల్లో ఏం జరిగిందో మేము కనుక్కుంటాము, నీకు ఏం నువ్వు టెన్షన్ లేకుండా వెళ్ళమ్మా, డాడీకి ఏమన్నా అయితే మేము ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్పి వాళ్ళిద్దరూ అన్నారండి. ఆ రోజు బిడ్డ బస్సు ఎక్కిన తర్వాత మరలా తెల్లారి స్కూల్కి వెళ్ళమంటే నేను సెలవు పెట్టుకుంటాను. సరే పెట్టుకోండి ఏం పర్వాలేదు, లేదంటే మెడికల్ లీవ్ పెట్టేసుకోండి ఏం అవదలనేసి నేను అన్నానండి.
అయినా కానీ వెళ్తున్నారు వస్తున్నారు కానీ ఆయన మనశ్శాంతి లేదండి నిజంగాను. నేనైతే రాత్రులు రోజు కూడా దేవుణ్ణి ప్రభా ఏంటి నాయన ఏంటేసయ్యా నువ్వు నేను ఎంతగానో మరి ఉద్యోగం కావాలన్నప్పుడు నా సంఘము నేను పాస్టర్ గారు అందరం ఎంతో ఉపవాసం ఉండి ప్రార్థించాం ప్రభు మీరు ఇచ్చిన ఉద్యోగం ప్రభు అది మరి ఏంటి ప్రభు బిడ్డకి ఎంత శోధన వచ్చేసింది ఎంత ఇలాగా నేను మానేస్తానన్న పరిస్థితికి తెచ్చేసింది ఏంటి ప్రభు అని చెప్పి నేను ఇంకా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడండి నేను నిజం చెప్తున్నాను. ఇంకా నాకైతే ఒకటే అయ్యా ఏంటయ్యా అని నేను ఎదురుగుండా నేనేదో నాకు మనిషి ఎదురుగా ఉన్నట్టు నేను ఇలాగే మాట్లాడుతున్నానండి. నేను ప్రభుతోటి మాట్లాడుతుంటే మరి తర్వాత అలాగో నెల జరిగిందండి. నేను ఇంకా పిల్లల గురించి ప్రభువా వాళ్ళకు కూడా తెలియదు ప్రభువా తెలియని వయసు అయ్యా వారిని క్షమించు ప్రభువా ఆ బిడ్డలు మంచిగా ఉండేలాగా మంచి మనసు ప్రభు అని వాళ్ళ గురించి మాస్టర్ల గురించి అలాగ ప్రార్థన చేస్తుంటే మరి ఇంకో మాస్టర్ ఉన్నారండి ఆయనకి నేను తెలియకుండా ఫోన్ చేసి ఏంటండి అన్నయ్య గారు అంటానండి అమ్మ అంటారు ఆయన ఏంటి సారో ఏంటి అన్నయ్య గారు ఏంటండి అంటే అమ్మ మీ ఆయనకైతే టెన్షను కంగారు ఆడికి అందరూ కరెక్ట్గా ఉండాలనుకుంటాడు. మేము ఎంత దారుణంగా ఉందంటే మా ఉద్యోగాలు ఇక్కడ మేము ఎదవాళ్ళం కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాం. పిల్లలు అంత దారుణంగా తయారయ్యారమ్మా నువ్వు ఎవరిని పట్టించుకోకరా బాబు అంటే మీ ఆయన గారు అబ్బాయి ఆ పిల్లలు పాడైపోతుంటే చూస్తా ఊరుకోమంటారని మా మీద రివర్స్ అయిపోతాడమ్మా అంతకు మించి ఏం కాదమ్మా నువ్వు కంగారు పడొద్దని చెప్పి ఆయన అన్నప్పుడు అలాగే 2 నెలలు బిడ్డలు క్షమించి ప్రభు మంచి దారిలో పెట్టు ప్రభు అంటాం. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉందండి ఏం జరిగిందంటే ఏం లేదులే బాగానే ఉంది అలాగే 2 నెలలు అలాగ జరుపుకుంటూ వస్తుంటే నేను ఒకటేనండి ప్రభు నువ్వు నాకు ఈ సమస్యకు పరిష్కారం నువ్వు శాశ్వత పరిష్కారం ఈ ప్రభువారిని నేను ఎంతగానో గోజాడానండి. గోజాడినప్పుడు 2 నెలల తర్వాత ఒకరోజు మరి ఆ మాస్టర్లో ఈయన ఇంకొక ఆవిడ ఇంకొకళ్ళు అండి వీళ్ళు ముగ్గురే ఎస్సీ వాళ్ళు అండి మిగతా వాళ్ళు అందరూ బ్రాహ్మిన్సే మాస్టర్లు అందరూ కూడాను. మరి వాళ్ళు ఏమనుకున్నారో ఈయన వెళ్ళినప్పుడు మాట్లాడుకోకుండా సైలెంట్గా ఉండి వాళ్ళు వెళ్ళినప్పుడు కేకలేసి గొడవలు చేస్తున్నారంటండి వాళ్ళు. అయితే ఆ డ్రిల్ మాస్టర్కి భయపడిపోయారు వీళ్ళు అని చెప్పి మరి ఏమో ఆలోచించుకున్నారు. అందులో ఒక ఆయన ఒరే మీరు అందరూ ఓసీలు బీసీలు ఎస్సీ కూడా మిమ్మల్ని తిడతామేంటి మిమ్మల్ని కొడతామేంటి మీరు ఊరుకుంటామేంటి అని చెప్పి పిల్లలకి చెప్పారంటండి. అలాగే చెప్పగానే ఇంక పిల్లలు తెలియదు కదండి వాళ్ళకి తెలియక ఏం చేశారంటే ఒక రోజు ఆఫ్డే స్కూల్స్ అండి అప్పుడు పబ్లిక్ అయ్యేంత వరకు బాగానే ఉన్నారు. 10th పబ్లిక్ అయిన తర్వాత ఆఫ్డే స్కూల్స్కి వెళ్ళారు. మరుసటి రోజు వెళ్ళిన తర్వాత ఈయన మామూలుగా రూమ్లో కూర్చున్నారంటండి. ఆయనకు ఒక రూమ్ ఉంటుంది సెపరేట్గాను. రూమ్లో కూర్చుంటే 4 పిల్లలు వెళ్ళిపోయి ఏంటండి మీరు ఏంటి అసలు మమ్మల్ని ఎందుకు తిట్టాలి మమ్మల్ని ఎందుకు కొట్టాలి మా అమ్మలు లేరా మా నాన్నలు లేరా అని చెప్పి వాళ్ళు కేకలేస్తుంటే ఈయనకి ఆ టెన్షన్కి మొహం తిరిగి పడిపోయారంటండి. పడిపోగానే ఇంకా మాస్టర్లు గబగబా భయపడి జేమ్స్ గారు ఒరే డ్రిల్ మాస్టర్ పడిపోయారు ఆయన ఏదన్నా అయితే మనందరినీ ఏం చేసేస్తారు ఒరే అని కంగారు పడిపోయారు అంటండి వాళ్ళందరూ. మరి అలా పడిపోయినప్పుడు అక్కడ మాస్టర్లు అందరూ కూడా లెగ తీసి మంచినీళ్ళు పట్టించి మరి కారులో పంపించి వెంటనే నాకు ఫోన్ చేశారండి. మరి అమ్మ పడిపోయారు ఆయన పరిస్థితి మరి బాగాలేదు మీరు అర్జెంటుగా రండి అంటే నేను డ్యూటీ నుంచి హడావుడిగా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళామండి. నేను దారిలో అడిగాను ఏం జరిగింది ఏంటి స్కూల్లో ఏమన్నా అయిందంటే ఏమీ లేదు ఏమీ జరగలేదు ఊరికినే నేను జనరల్ చెకప్కి వెళ్తాను కదా నాకు చెకప్ చేయించావని నేను రమ్మని ఫోన్ చేయించాను నేను అంతే అన్నారండి. అన్న తర్వాత ఇంకా అలాగే వెళ్ళిన తర్వాత డాక్టర్ గారితో ఆయనేమో వెంటనే ఎకో టెస్ట్ ఈసీజీ ఎప్పుడు తీసేస్తారండి. ఆయన వెళ్ళి తీసేటప్పుడు లోపల చెప్పారంటండి డాక్టర్ గారికి ఏంటండి ఏమైంది ఎలా జరిగింది ఏంటి అసలు నిజం చెప్పండి మీరు ఎందుకు ఆవిడ ఆయన బాగా అలవాటండి ఒకటే అంటారు ఎందుకు ఆవిడ ప్రతి క్షణము కూడా మీరు టెన్షన్ పెట్టేసి ఆవిడ పేషెంట్లా కనపడుతుంది మీరు బాగానే ఉంటున్నారని తిడతారండి ఆయన ఎప్పుడూను. అన్నప్పుడు ఈయన చెప్పారంటండి లోపల సార్ ఇలా జరిగింది ఆ పిల్లలందరూ వచ్చి కేకలేసరికి నాకు ఏమైందో తెలియదండి నేను మొహం తిరిగి పడిపోయినని చెప్పారంటండి. అన్నప్పుడు డాక్టర్ గారు మీరు అలాంటి టెన్షన్లు పెట్టుకోకూడదు అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు మీకు ఇష్టమైతే ఉద్యోగం చేయండి లేకపోతే మానేయండి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని లోపల మాట్లాడారంటే బయటకు వచ్చిన తర్వాత ఈయన బయటకు వెళ్ళిపోమని నన్ను లోపలికి రమ్మన్నారు. నేనైతే ఏం జరిగిందో ఏంటో నేను ఏం వినాలో ఏం చెప్తారు ప్రభు నీ ఇష్టం ప్రభు ఏంటి నాకు ఈ శోధన అనేసి నేను అలాగనుకుంటే లోపలికి వెళ్ళేసరికి డాక్టర్ గారు అమ్మాయి ఇలా జరిగిందంటే మీరు ఏం కంగారు పడకండి ఆయన గుండెకైతే ఏం ప్రమాదం లేదు కానీ ఆయన టెన్షన్ పడిపోతున్నారు మరి ఎందుకు చేస్తానంటే ఆయన ప్రశాంతంగా నేను జాబ్ చేస్తానంటే చేయించండి లేకపోతే మానిపించేయండి అంతేగాని ఆయన ఎలాంటి టెన్షన్ పెట్టుకుని ఆయన ఆరోగ్యం పాడు చేసుకోవద్దని నేను చెప్పాను. నేను కౌన్సిలింగ్ ఇచ్చాను మీరు కూడా అదే విధంగా చెప్పండి అని చెప్పి సార్ చెప్పారని చెప్పిన తర్వాత బయటకు వచ్చాక నేను ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వచ్చేసి
మరి పిల్లలకు కూడా నేను 2 రోజుల తర్వాత చెప్పి ఇలా ఇలా జరిగిందంటే మా పిల్లలు నేను కూడా ఆయనే తిడతామండి. ఇప్పుడు మీరు అంతే, మీ కోపం ఎక్కువ, మీరు ఎవరు అందరూ నాకులాగే ఉండాలి, నాకులాగే చెయ్యాలని అంటారు, మీరు ఇంతే అని పిల్లలిద్దరూ కూడా ఆయన్నే అన్నారండి. నేను కూడా ఆయన్నే అన్నాను. అన్నప్పుడు కూడా ఆయన ఏం బాధపడలేదు. ఎందుకంటే నాకు ఎంతసేపు కరెక్ట్గా ఉండాలన్న మాట ఒకటే మనసులో పెట్టుకుంటారండి ఆయన. మరి అలాగే ఆ తర్వాత వచ్చిన తర్వాత సెలవు పెట్టేశారండి. సెలవు పెడితే మాస్టర్లు అందరూ ఫోన్లు చేసి చాలామంది వచ్చి పరామర్శించి మరి ఏంటమ్మా ఏం జరిగింది, ఏమన్నారు ఏంటి, అలా కంగారు పడిపోయారండి. నేను ఒకటే అన్నానండి. ఆ తర్వాత నాకు ఎప్పుడుకో వారం రోజులకు చెప్పారు, ఇలాగ మరి క్యాస్ట్ పరంగా నన్ను ఇలాగ అనిపించారు ఆ పిల్లలతో. నాకు అదే బాధ కలిగింది. నాకు అప్పుడే మొహం తిరిగిపోయింది, నాకు ఏమైందో తెలియదు అన్నారండి 4 రోజుల తర్వాత. అప్పుడు నేను ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడానండి. నేను ఏంటండి క్యాస్ట్ పరంగా మీరు ఎత్తారంటే ఇంకా ఎలా ఉంటుందో చూడండి మీకు అక్కడ, ఎందుకంటే ఏంటి క్యాస్ట్ ఏంటి అసలు, మీరు ఆయనకి ఏదన్నా అవ్వాల్సింది ఆ రోజే ఏం జరుగును అదే జరుగును అని చెప్పి నేనంటే వాళ్ళందరూ భయపడిపోయి అది కాదమ్మా సారీ అమ్మ అంటే అప్పుడు పిల్లలు మరలా 5 రోజులు 6 రోజుల తర్వాత సెలవు పెట్టించేసానండి. నేను ఇంకా వెళ్ళొద్దు, మీరు స్కూల్కి వెళ్ళొద్దు, లాస్ట్ వర్కింగ్ డే రోజున వెళ్దురు కానీ తర్వాత ఏది జరుగుతుంది అదే జరుగుతుంది, సెలవులు వచ్చేస్తాయి కదా అని చెప్పి సెలవు పెట్టించేసానండి. నేను పెట్టేస్తే ఇంకా 2 రోజులు ఉన్నాయనగా 2 రోజులు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆయన కానూరు నిడదవోలు మాస్టర్లు అమ్మ మేము ఉంటాం, మా దగ్గర కూర్చోబెట్టుకుంటాం, మీ ఆయన గారిని మేము ఒక్కడిని వదలము, అసలు నువ్వు ఒక సహోదరు మాకు, మా చెల్లు, నువ్వు అలా బాధ పెట్టుకోకమ్మా, మనసు టెన్షన్ పెట్టుకోకమ్మా అన్నప్పుడు 2 రోజులు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటే అప్పుడు పిల్లలు వచ్చి ఈ సార్లు మమ్మల్ని ఇలాగ అన్నారండి, మీ కులం ఏంట్రా, ఆయన కులం ఏంట్రా, ఎస్సీ ఆయన మిమ్మల్ని తిడతామేంటి అన్నారండి. మేము అందుకే అలాగ అన్నాం, సార్ క్షమించండి సార్ అని వాళ్ళ దగ్గరికి వస్తుంటే మిగతా మాస్టర్లు ఒరే వాళ్ళ ఆవిడ దగ్గర మేము ఒప్పుకుని తీసుకొచ్చాము, ఆయనకి ఏదైనా అయిందంటే మమ్మల్ని ఏం చేస్తుంది ఆవిడ, మాకు తెలుసు మీకు తెలియదు, మీరు దగ్గరికి రావద్దురా, దూరంగా వెళ్ళిపోండి అని చెప్పి పిల్లల్ని దూరంగా పంపేశారంటండి పిల్లల్ని. అదే విధంగా మరి స్కూలు క్లోజ్ అయిపోయింది, సెలవులు వచ్చినాయి. ఇంకా అప్పటి నుంచి కూడా నేను పోరాడుతూనే ఉన్నానండి ప్రార్థనలో, ప్రభువా శాశ్వత పరిష్కారం ఇయ్యాయా ఏంటి పరిస్థితి, ఆయన ఇప్పుడు పిల్లలకు భయపడి ఉద్యోగం మానేస్తాడని వాళ్ళందరూ చెప్పుకుంటారు, ఆనందం బెటరా లేదంటే మీరు చేసే కార్యాన్ని నేను చెప్పుకోవటం మీకు మంచిదని నేను ఇలాగే గోజాడానండి దేవుడితో అలాగే నేను అనుకున్నప్పుడు నాకు 2 దినాలు ఒకటే గుర్తొచ్చిందండి. ఏంటంటే నాకు మొక్కుకొని చెల్లెప్పకుండా ఉండటం కంటే మొక్కుకోకుండా ఉండటం మేలైన వాక్యం గుర్తొచ్చేదండి నాకు. ఏంటి ప్రభువా నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది, ఏంటి ప్రభువా అని నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ఏంటి ప్రభువా నేను మర్చిపోయాను ప్రభువా, నాకు గుర్తు చేయ్యా అని నేను అనుకున్నప్పుడు ఈయనకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను అనుకున్నానండి, ప్రతి సంవత్సరము కూడా జూన్ నెల 10వ తారీఖునే ప్రేయర్ పెట్టించేదానండి. నేను అందరూ అనేవారు ఏంటి చిన్నపిల్లడికి పెట్టినట్టు ఆయనకి అలా ప్రార్థన పెట్టింటున్నారంటే నేను అనుకున్నాను నేను అలాగే చేయాలని చేసేదాన్ని. నేను ఈ పిల్లలు డిగ్రీల్లోకి వచ్చాక గత 10 సంవత్సరాల నుంచి ఆ ప్రార్థన విషయమే మర్చిపోయానండి. నేను పెట్టించట్లేదండి నిజంగానే. అది గుర్తొచ్చిందండి నాకు 3 రోజులకో 4 రోజులకో నేను ఏడుస్తూ ప్రార్థన, ప్రభువా నాకు గుర్తు చేయి ప్రభువా, నాకు గుర్తులేదు ప్రభువా, నేను మర్చిపోయినాయా అన్నప్పుడు మరి దేవుడు ఎంతగానో నాకు ఈ వాక్యం ఎందుకు గుర్తొస్తుంది ప్రభువా నాకు గుర్తు చేయని నేను ఏడ్చేటప్పుడు నాకు ఆ మాట గుర్తుకొచ్చినప్పుడు అయ్యా నన్ను క్షమించయ్యా నేను నిజంగానే అనుకున్నాను ప్రభువా, గత 10 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన పెట్టించుకోలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, నేను మరలా ప్రతి సంవత్సరము జూన్ 10వ తారీఖున పెట్టించినట్టు నేను ప్రార్థన పెట్టించుకుంటాను ప్రభువా, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఇయ్యా అనేసి నేను ఎంతో వేదంతో నేను ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి మధ్యలో సాతాను కొంచెం ఆయన్ని ఇబ్బంది పెట్టిందండి. ఆ ఇబ్బంది వలన మాకు బాధ కలిగింది. కానీ ప్రభువా మరి ఈ విషయం ఎలాగున్నా కానీ ఆయన ఉద్యోగ విషయంలో మరలా సెలవులు అయిపోతున్నాయి, శాశ్వత పరిష్కారం చేయి ప్రభువా అని నేను ఎంతో బ్రతిమలాడుకున్నప్పుడు ఆయనకి మరి 11 సంవత్సరాలు అయిందండి. చాలా కాలం నుంచి మాస్టర్లకు ట్రాన్స్ఫర్లు లేవు. అయితే అప్పటికప్పుడు జూన్ 2వ తారీఖున వాళ్ళకి జీవో ఇచ్చారండి, మాస్టర్లు అందరికీ కూడా ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి పెట్టుకోండి అని వచ్చిందండి. అప్పుడు అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, నువ్వు మంచి పరిష్కారం నాకు ఇచ్చావయ్యా అనుకుని నేను మనసులో ఇంకా అలాగ ప్రార్థన చేసుకుని అలాగుంటే మొన్న 6వ తారీఖున వెబ్ కౌన్సిలింగ్ అండి, అది నెట్లోనే పెట్టుకోవాలి అది. అయితే ఆయనకేమో దెబ్బలండి, ఒంటి నిండా దెబ్బలు, నడవలేకుండా కూర్చోలేకుండా ఉన్నారు. అయినా కానీ ఆ రోజు లాస్ట్ డేట్ పెట్టుకోవాలని అంటున్నారండి. ఈలోపు మాస్టర్లు అందరూ వచ్చి ఒకటే మాట అండి, డ్రిల్ మాస్టర్లు అందరూ మొత్తం ఒక 50 మంది వరకు వచ్చేసి
ఈయనేమో సంసగుడు పెట్టుకుందాం అనుకుంటున్నారండి. వద్దయ్య బాబు, సంసగుడు వద్దు, కాకరపరుగు అంటే ఘోరంగా ఉంటుంది, ఎండి ఆఫీసు అవన్నీ చేలు అవన్నీ వద్దు. అసలు నువ్వు మగపిల్లలు ఉన్న కాడ, నువ్వు ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉన్న చోట నువ్వు జాబ్ చేయలేవు, మానే అన్న మానేయి, లేదంటే నీకు వేరుగా నీకు ఏమి తలంపు ఉంది అది పెట్టుకో అని చెప్పి వాళ్ళు చెప్పారండి. చాలామంది ఆయనకు అలాగే చెప్పారు. ఈయనేమో దగ్గర కదా సంసరుగుడు, నేను వెళ్ళి వచ్చేసి మరలా 3 గంటలకు వెళ్దామని నేను అనుకుంటుంటే ఏళ్ళేంటి నాకు ఎలా చెప్తున్నారు, నాకు వీళ్ళు నన్ను చెడ్డదారిలోకి నడిపించినట్టుగా నన్ను చేస్తున్నారని అనుకున్నారండి. అనుకున్నప్పుడు నేను ఒకటే అన్నాను, దేవుడిని అడుగుదాం, దేవుడు ఏది సిద్ధపరుచునై ఉంటే అదే సిద్ధపరుస్తాడు, మీరు ఏం కంగారు పడొద్దు, ఆయన ఇష్టమో ఆయన చిత్తమో మన పట్ల ఎన్నో కార్యాలు చేశారు, ఇది ఎంత అనేసి నేను అలాగే ఆయనకి ధైర్యం చెప్పుకుంటా అలాగే ప్రార్థన చేసుకుంటా ఆ రోజు మరి కౌన్సిలింగ్కి అది వెబ్ కౌన్సిలింగ్కి ఆప్షన్స్ పెట్టుకోవటానికి నిడదవోలు వెళ్ళామండి. ముందు పెండియాలు అన్నారు, అక్కడికి వెళ్ళేసరికి కారు వెళ్ళటానికి లేదు, రోడ్డు వేస్తున్నట్టు మళ్ళీ తిరిగి మళ్ళీ నిడదవోలు వెళ్తే ఆయన తోచేసి ఆయన అన్నా నేను ఇక్కడ ఉన్నానన్నా, నువ్వు రా అన్నా, నువ్వు కంగారు పడుకో, నీకు ముందు చేయించేస్తానన్నా, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అని ఆ సహోదరుడు మరి ఎంతగానో మేము వెళ్ళేసరికి వదిన మీరు ఏం బాధపడకుండా వదిన, ఏం అవదు వదిన, అది ఇది అనేసి ఆయన మరి బ్రాహ్మలండి మాస్టర్ అయినా కానీ ఆయన కూడా ఒకటే అన్నాడు, అమ్మ మీరు నమ్ముకున్న దేవుడు గొప్పోడు అనుకుంటే మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది అని ఆయన కూడా అని ముందుగానే ఈయనకి చేసేసారండి. అప్పటికే చాలాసేపు అయిందంటే వాళ్ళందరూ వచ్చి మేము వెళ్ళగానే ఈయనకి అవి పెట్టేశారండి. పెట్టిన తర్వాత అందులో మరి దేవుని చిత్తం ఏంటంటే నేను నిజం చెప్తాను, సంసరుగుడు అనే ప్లేసే చూపించలేదండి అక్కడ అసలు. అప్పుడు నేను అనుకున్నాను, అవును ప్రభువా, సంసరుగుడు మన చూపించి ఈయన పెట్టుకుందరేమో, చెప్పినా వినరండి ఆయన మాట, ఆయన ఏదనుకుంటే అదే చేస్తారు, కానీ మీరే నిజంగా లేకుండా చేశారు ప్రభు అని నేను మనసులో అలా కుర్చీలో కూర్చొని నేను అలా అనుకుంటుంటే మరి నిడదవోలు గర్ల్స్ హై స్కూల్, కానూరు, మద్దూరు ఇవన్నీ వచ్చినాయండి. వస్తే నేను ఒకటే అన్నాను, అక్కడ గర్ల్స్ హై స్కూల్లో చేసి డ్రిల్ మాస్టర్లు ఆడవాళ్ళు కూడా వచ్చారండి, మొన్న ఇద్దరు వచ్చి, సార్ మీరు మా దగ్గర చేయండి సారు, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు కూర్చొని మాకు చెప్పండి చాలు, మేము చూసుకుంటాం పిల్లల్ని, మీరు ఏమి ఇబ్బంది పడద్దు, మిమ్మల్ని ప్రశాంతంగా మేము రిటైర్మెంట్ ఇచ్చి పంపిస్తాం సార్ అని మరి వాళ్ళిద్దరూ కూడా ఆయనతోటి చాలా మంచిగా మాట్లాడారండి వాళ్ళిద్దరూ. అయితే ఫస్టే నిడదవోలు గర్ల్స్ హై స్కూల్ పెట్టుకున్నారండి. ఈయన పెట్టుకుని వచ్చేసాము. వచ్చిన తర్వాత ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకున్నానండి, ప్రభువా మీ చిత్తం మీ ఇష్టం, మిమ్మల్ని అడిగాను మీరు ఇచ్చారు, మరి అదే ఇస్తారని నేను అనుకుంటున్నాను అన్నప్పుడు తెల్లారి వెంటనే తెల్లారి సాయంత్రానికి వీళ్ళకి ఆర్డర్స్ పెట్టేశానండి. ఆర్డర్స్ పెడితే అందులో నిడదవోలు గర్ల్స్ హై స్కూలే వచ్చిందండి. ఈయనకి అయ్యో ప్రభు నువ్వు ఎంత గొప్పవాడు అయ్యా, నువ్వు గొప్ప కార్యం చేసావని నేను ఎంతగానో ఆయన అందే సంతోషించి ఆనందిస్తూ ఉంటానండి. నేను ప్రతి నిమిషము కూడా నాకు ఎవరైనా వచ్చి మాట్లాడేకంటే ఆయనతో మాట్లాడుకుంటాక నాకు అవకాశం ఉంటుందని ధ్యాస ఎక్కువ వచ్చేస్తుందండి. ఎందుకంటే నాకు మా అమ్మ కూడా లేదని చెప్పుకుందామన్నా చేద్దామన్నా, అక్క చెల్లెళ్ళు అన్నవాళ్ళు వింటారు, మళ్ళీ ఇంకొకళ్ళు అనుకుంటారు తప్ప అంతకంటే ఏముంటుందని నేను ఎవ్వరికి ఏం చెప్పుకోనండి. అసలు తల్లి కూడా లేదు ప్రభు, తల్లి తండ్రి అన్నీ మీరే ఉన్నారు, మీ దగ్గర మిమ్మల్నే అడుగుతానని ఆయన్ని నేను ఎంతో బ్రతిమలాడుకుంటూ ఉంటానండి. మరి దేవుడు ఎంతగానో ఆ బిడ్డ పట్ల సహాయం చేశారు. మరి నిన్నైతే ఆర్డర్స్ వస్తే జాయిన్ అయిపోమన్నారండి. అయితే ఈవేళ మరలా డ్రిల్ మాస్టర్లకు ప్రమోషన్లు ఇస్తున్నారంటండి. ఈవేళ వాళ్ళకు కూడా ఇచ్చాక మొత్తం అందరికీ కలిపి ఒకటే ఆర్డర్ ఇస్తాము, అప్పుడు జాయిన్ అవుదురుగానే అని చెప్పారండి. మరి ఆ బిడ్డ పట్ల దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడండి ఆయన మా కుటుంబంలోనూ. అలాగే మరి ఆయన గురించి మరి ఉన్న కొన్ని సంవత్సరాలు ఉందండి, ఆయన ఉద్యోగం కూడా ఎంతగానో మరి దేవుడు నీతి నిజాయితీగా చేసుకునేలాగా మాకు సహాయం చేయ ప్రభు అని నేను ఎంతగానో ప్రార్థన చేస్తానండి. మరి ఆయన గురించి మా కుటుంబం గురించి నేను మరి మర్చిపోయిన మా దేవుడికి మాట ఇచ్చి మర్చిపోయిన ప్రభు నన్ను క్షమించు, నేను మరలా నా సంఘాన్ని పిలుచుకుని నేను సాక్ష్యం చెప్పుకుని ప్రార్థన పెట్టుకుంటానని నేను ఆయన దగ్గర ఒప్పుకున్నానండి. ఆ విధంగానే మీరు ఈరోజు మేము ఈ కూడికి ఏర్పాటు చేసుకున్నాము. మరి మా కుటుంబం గురించి మా గురించి మీరు అందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నేను ఎంతగానో కోరుకుంటున్నానండి. దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను కదా.